గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రిపరేషన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారా? గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి నిన్న వచ్చాయి కదా, చూసుకున్నారా? నేను ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నాను రాబోయే నోటిఫికేషన్ కోసం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో విజయం సాధించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఒకవేళ ఎవరికైనా మిస్ అయి ఉంటే మరొక ప్రయత్నం చేయండి. ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈరోజు మార్చి 15కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మెయిన్గా యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి మరో 5 ప్రదేశాలతో కలిపి ప్రతిపాదించిన భారత్ అనేది ఒక 5 ప్రదేశాలను యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం పంపించింది. అందులో నారాయణపేట్, ముడుమాల్ శివారులో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ నిలువురాళ్ళను కూడా పంపించింది. నిలువురాలు నిలిపే ఖ్యాతి అని ఇచ్చారు. యునెస్కో గుర్తింపు కోసం పంపించింది. దాని గురించి వివరాలు చూద్దాం. నారాయణపేట జిల్లా, కృష్ణా మండలం, ముడుమాల్ శివారులో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలుపురాళ్ళు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం ఈ నెల 7న అంటే మార్చి 7న 6 ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు. వాటిలో భారతీయ ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలువుటద్దాలని పేరున్న ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాళ్లతో పాటు ఛత్తీస్గఢ్లోని కంగేర్ లోయ జాతీయ పార్క్ మరియు నాటి మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలోని కర్నూలు జిల్లా ఎర్రగుడిలో ఒకటి ఉంది. ఇది ఒడిస్సా, మధ్యప్రదేశ్లోని చౌసట్ అంటే 64 యోగినుల వృత్తాకార ఆలయాలు మరియు ఉత్తర భారతదేశంలో గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ రాజవంశానికి చెందిన కోటలు, రాజభవనాలు అనేవి ఉన్నాయి. దేశంలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన 56 వారసత్వ కేంద్రాలు అనేవి ఉన్నాయి. యునెస్కో గుర్తింపు కోసం ఇప్పుడు ప్రస్తుతంగా ఒక 6ని సెలెక్ట్ చేసి పంపించారు. ఆ 6 ఏంటనేవి చూసాము. ఇప్పటి వరకు మొత్తం 56 వారసత్వ కేంద్రాలు అనేవి మన దేశంలో ఉన్నాయి. మరియు ఈ ముడుమాల్ శివారులో ఉన్న ఈ నిలువు రాళ్ళ గురించి దాని చరిత్ర గురించి ఒకసారి చూద్దాం. దాన్ని మనకు 3వ పేజీలో వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ముడుమాల్ నిలువు రాళ్లను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యుడు కేపీ రావు వెలుగులోకి తెచ్చారు. వీటిని మెగాలిథిక్ మిన్హర్స్గా గుర్తించినట్టు ఆయన తెలిపారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం వీటిని ఏర్పాటు చేసినట్లు కూడా తెలపడం జరిగింది. ఆ కాలంలో వాతావరణ స్థితిగతులను నిర్ధారించేవారని వీళ్ళు తేల్చారు. నిలువురాళ్ళ నీడల ఆధారంగా సూర్య గమనాన్ని లెక్కించి ఋతువులు, ఉత్తర దక్షిణయానాలను నిర్ధారించుకునేవారని వీళ్ళు చెప్తున్నారు. ఈ రాళ్ళు దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. గతంలో 10 నుంచి 14 అడుగుల ఎత్తులో 100కు పైగా నిలువురాళ్ళు ఉండేవి. కాలక్రమంలో చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఈ నిలువురాళ్లను ఎగువ రాయిపై సప్తర్షి మందిరాలను చెక్కారు. దీని పక్కనే దాదాపు 50 ఎకరాల పరిధిలో గండశిలలతో ఏర్పాటు చేసిన గుండ్రటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ రాళ్లను ఆది మానవుల సమాధులపై నిలబెట్టి ఉంటారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. దీన్ని డెక్కన్ హెరిటేజ్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి దీనికి రక్షణ అనేది కల్పిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో వీటి చుట్టూ కంచె అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఎవరు పాడు చేయకుండా చూసేందుకు ఒక వ్యక్తిని కూడా నియమించారు. మరియు కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారు చేశారు. గ్లోబల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాల ఆధ్వర్యంలో. ఇట్లా మన వారసత్వానికి సంబంధించిన ప్రాచీన కాలానికి సంబంధించిన వాటిని కాపాడుకునే బాధ్యత అనేది ప్రభుత్వానికి మరియు మనందరికీ ఉంది. కాబట్టి దీనికి గుర్తింపు రావాలని ఈ మడుమాల్ నిలువు రాళ్లను ప్రపంచ వారసత్వ జాబితాలో తీసుకురావాలని మన ప్రభుత్వం కృషి చేస్తూ దానికి పంపించడం, దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇది నిలువురాలు నిలిపే ఖ్యాతి. ఇది ఎక్కడ ఉంది అంటే నారాయణపేట జిల్లాలో ఉంది. ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి.
అదేవిధంగా మనకు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం పేరు పెట్టడం జరుగుతుంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సర్కారు. మెయిన్ నా పేపర్లో తెలంగాణకు సంబంధించిన న్యూస్ మాత్రమే ఉంటాయి. ఏపీ విద్యార్థులు మనం జాతీయ అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, కానీ ప్రాంతీయంగా సంబంధించి తెలంగాణకు సంబంధించి విషయాలు ఉంటాయి. ఎందుకంటే నేను టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఏపీ అభ్యర్థులు ఉంటే జాతీయ అంతర్జాతీయ విషయాలు మీకు యూజ్ అవుతాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడుగా పేరు పొందిన సూరవరం ప్రతాపరెడ్డి పేరును ఆ వర్సిటీకి పెట్టనున్నారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఒక చట్ట సవరణ చేస్తూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో 1985 డిసెంబర్లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు సూరవరం ప్రతాపరెడ్డి పేరును ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడుతున్నారు. ఆ సూరవరం ప్రతాపరెడ్డి యొక్క నేపథ్యం, అతని గురించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవంతా ఒకసారి చూసుకోండి. ఆయనకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు. టీసేఫ్ అనే యాప్ అనేది లాస్ట్ ఇయర్ మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. అది ఏర్పడి సంవత్సరం అనేది పూర్తయింది. ఆర్టీసీకి సంబంధించి మన ప్రయాణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనేవి ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం, ఎంత దూరంలో ఉన్నామో మన ట్రావెల్కి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ అనేవి ఈ యాప్లో ఉంటాయి. టీసేఫ్కి సంబంధించి యాప్ ఇది. ఎలా ఆడారు అందరూ? నిన్న హోలీ ఆడారా? రంగులమయం. కొన్ని చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకండి, అన్నిటినీ కవర్ చేసుకోండి, ఆడండి, స్నేహితులతో కలవండి. కొంచెం ప్రెషరు ఏమన్నా ఉంటే మనకు తగ్గిపోతుంది. ఉద్యానవన పంటల్లో తెలంగాణ అనేది వెనుకబాటు. కూరగాయల సాగు అనేది మరియు పూల సాగు అనేది మన తెలంగాణలో ఎక్కువగా లేదు. ఎక్కువగా వరి మరియు పత్తి వాణిజ్య పంటలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనకు ఉద్యానవన పంటల్లో తెలంగాణ అనేది వెనుకబడి ఉంది. చూడండి, డీటెయిల్గా ఇచ్చారు. కర్ణాటకలో ఎంత సాగు అవుతుంది, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటన్నిటితో పోల్చుకుంటే మన తెలంగాణలో కూరగాయలు మరియు ఉద్యానవనాల యొక్క సాగు అనేది చాలా తక్కువగా ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం అనేది ఉందని ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతులైన దండా రాజిరెడ్డి కూడా వివరించడం జరిగింది. ఇందులో ఎక్కువ రాజకీయానికి సంబంధించి ఉన్నాయి. మినిమం మీరు పేపర్ చూసి అందులో ముఖ్యమైన పాయింట్స్ రాసుకోవడానికి మినిమం ఒక 1 అవర్ పడుతుంది. ఖచ్చితంగా ఒక 1 అవర్ అనేది కేటాయించండి. మెయిన్గా ఈనాడు పేపరే నేను ఎక్కువగా ఫాలో అవుతాను. మీకు టైం ఉంటే ఇంకా వేరే పేపర్లు కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మనకు హాకీలో మొదటి ప్రపంచ కప్ అనేది మనకు 1975లో మార్చి 15 వచ్చింది. మొత్తం 50 ఏళ్ళు ఇప్పుడు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి హాకీ కెప్టెన్ అయిన అజిత్ పాల్ సింగ్ గురించి ఇవ్వడం జరిగింది. హాకీ అనేది ప్రపంచ కప్పు అదే మొదటి మరియు చివరి. ఇంతవరకు మనం హాకీ ప్రపంచ కప్ అనేది గెలవలేదు. 1971లో ఈ హాకీ ప్రపంచ కప్పు అనేది ప్రారంభమైతే మొదటిసారి మనకు కాంస్యం అనేది వచ్చింది. రెండవసారి 1973లో రజతం వచ్చింది. 1975లో స్వర్ణం అనేది రావడం జరిగింది. అప్పుడు ఆ హాకీకి కెప్టెన్ అజిత్ పాల్ సింగ్. హాకీ ఇండియా అనేది ప్రత్యేక వేడుకలు చేయడం జరిగింది 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. ఇది హాకీకి సంబంధించి. ఈరోజు మనం నిన్న లక్ష్య సేన్ కొంచెం క్వార్టర్ ఫైనల్లోకి వెళ్ళాడు చెప్పుకున్నాం కదా, అతను లక్ష్య సేన్ అనేది అవుట్ అవ్వడం జరిగింది. ఈసారి మనకు ఇందులో కూడా ఆల్ ఇండియా ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో
మరోసారి భారత్ షట్టర్లకు టైటిల్ లేకుండా ముగించారు. ఇంతవరకు మనకు ఇందులో ఇది స్టార్టింగ్లో వచ్చాయి కానీ చాలా 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఒక్క స్వర్ణం కూడా గెలవలేదు ఈ టోర్నీలో. ఈసారైనా వస్తుందని ఆశిస్తున్నాం. చూడాలి. స్పోర్ట్స్కు సంబంధించి ఇవే ఉన్నాయి ఈరోజు. కంపల్సరీ అన్ని పాయింట్స్ అనేవి రాసుకొని అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. ఒకవేళ మీకు మిస్ అయిన పాయింట్స్, వేరే పేపర్లో కవర్ అయిన పాయింట్స్ అనేవి అందులో ఉంటాయి. కార్చిచ్చు కలవరం ఈ ఏడాది 70 రోజుల్లోనే 11,000 అగ్ని ప్రమాదాలు అనేవి జరిగాయి. లాస్ట్ ఇయర్ మొత్తం 14,000 రాష్ట్రంలో 2024లో 14,027 అగ్ని ప్రమాదాలు జరగగా ఇప్పుడు మార్చి 10 వరకే 11,000 అగ్ని ప్రమాదాలు అనేవి జరిగినాయి. వీటన్నిటికీ ఎక్కువగా మానవ తప్పిదాలే కారణమని అటవీ శాఖ అనేది తెలపడం జరిగింది. మరియు ఈ అటవీ అగ్ని ప్రమాదాలపై శాటిలైట్ ద్వారా హెచ్చరికలు వస్తుంటాయి. ఎక్కడైనా నిప్పు అంటుకుంటే SNPP మోడీస్ ఉపగ్రహాలు ఫోటోలు తీసి పంపిస్తాయి. ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ సాంకేతికతో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ వివరాలన్నీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడైనా అగ్ని ప్రమాదం ఉంటే ఈ వివరాలను అటవీ శాఖకు పంపిస్తుంది. అక్కడ నుంచి ప్రతి ఉద్యోగి సెల్ ఫోన్ కూడా సంక్షిప్త సందేశం వెళ్తుంది. కానీ నియంత్రణ పరికరాలు సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల మంటను వెంటనే అదుపు చేయలేకపోతున్నారు. మొత్తం 80-90% అగ్ని ప్రమాదాలకు మానవుల నిర్లక్ష్యమే కారణమని వీళ్ళు ఒక రిపోర్ట్ ప్రకారం తెలపడం జరిగింది. నిన్న మనకు సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో శుక్రవారం బ్రెజిల్లోని రియో డి జనీరోలో చంద్రుడు అరుణవర్ణంలో కనిపించి అబ్బురపరిచారు. ఈ గ్రహణం మన దేశంలో కనిపించలేదు. నిన్న చంద్రుడు రెడ్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తాడని ఇవ్వడం జరిగింది. అది బ్రెజిల్లో ఈ అద్భుతమైన దృశ్యం అనేది రికార్డ్ అయింది. అదేవిధంగా మనకు సౌర విద్యుత్ కోసము కేంద్రం అనేది రైతులకైతే 6,000 మెగావాట్లు, మహిళా సంఘాలకు 1,000 మెగావాట్లకు విద్యుత్తును అందించాలని ఒక పథకం అనేది తీసుకురావడం జరిగింది కదా. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు అనేవి మన రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదన్నట్టు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గత డిసెంబర్లోగా రాష్ట్ర ఇంధన శాఖ అనుమతినివ్వకపోవడంతో తెలంగాణకు నష్టం వాటిల్లింది. PM కుసుమ్ పథకం అని మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం దీని గురించి. ఆ పథకం కింద మనకు మహిళా సంఘాలకు 1,000 మెగావాట్లు మరియు ఈ సోలార్ ప్లేట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలని, రైతులకు కూడా 6,000 మెగావాట్ల వరకు కూడా ఇది కేంద్ర సహకారంతో PM కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. డిసెంబర్ కల్లా అనుమతులు, విద్యుత్ ఒప్పందాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ ప్రక్రియ అనేది పూర్తి కాకపోవడం వల్ల 4,000 మెగావాట్లను 1,000 మెగావాట్లకు తగ్గించింది. చూసారా, ఇది మనకు నష్టం. అది 4,000 మెగావాట్లు రావాల్సింది ఓన్లీ 1,000 మెగావాట్లనే ఇచ్చింది. మరి దాన్ని కూడా ఎలా కాపాడుకుంటారో చూడాలి. కంటిన్యూటీ ఉంటుంది. కుసుమ్ పథకం ద్వారా మనకు రాష్ట్రాలకు ఇంత మెగావాట్లు ఇస్తుందని ప్రకటించడం, దాన్ని ఇప్పుడు 1,000 మెగావాట్లకు తగ్గించడం, ఇవన్నీ అప్డేట్స్ అన్నట్టు. మనం డైలీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవుతే ఈ అప్డేట్స్ అనేవి మనం మిస్ అవ్వకుండా రాసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్కి సంబంధించిన కొన్ని బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందులో మనకు అంతరిక్షంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్షంలో 2 ఉపగ్రహాలు డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత మదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్ డాకింగ్ స్పైడెక్స్ విజయవంతమైందని తెలపడం జరిగింది. ఈ స్పైడెక్స్ మిషన్ ఎప్పుడు చేపట్టిందంటే 2024 డిసెంబర్ 30న స్పైడెక్స్ మిషన్ను చేపట్టింది. వచ్చే 3 ఏళ్లలో
2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేశారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానాన్ని భారత్ అనేది 2026 లోపు అందుకుంటుందని వీళ్ళు తెలపడం జరిగింది. ప్రతిభా పేపర్లో ఈరోజు ఏమి ఇచ్చారు మనకు? ఇండియన్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్. కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.